ఇన్సులిన్ ఈ పేరు వినగానే డయాబెటిక్ రోగులకు ముందుగా గుర్తుకొచ్చేది ఇంజెక్షన్. మధుమేహం నుంచి తప్పించుకోవాలంటే ఉదయం నిద్ర నుంచి లేవగానే ఓ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాల్సిందే. ఇక కొందరైతే పాపం రోజుకు 2 పూట్ల కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్లను తీసుకోవడం చాలా బాధతో కూడుకున్నది. అయితే ఇప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్. ఇక వాళ్ళు ఇంజెక్షన్లకు గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఇంజెక్షన్లకు బదులుగా ఇన్సులిన్ పౌడర్ను ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ తీసుకొచ్చింది. ఈ వార్తను విని డయాబెటిక్ పేషెంట్స్ ఎగిరి గంతేస్తున్నారు. మధుమేహం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య. ఇక శరీరంలో డయాబెటీస్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు, 1 by 1 అన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. షుగర్ రాని వరకు మనిషి జీవితం ఒకలా ఉంటే, మాయదారి మధుమేహం వచ్చిన తర్వాత బాడీలో ఇన్సులిన్ను జాగ్రత్తగా మెయింటైన్ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు శరీరంలోకి ఎంట్రీ ఇవ్వకుండా నిత్యం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆహారం, జీవనశైలి, వ్యాయామం ఇలా ఏ విషయంలో చిన్న తేడా వచ్చినా డయాబెటీస్ రివర్స్ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. బాడీలో సునామీ వచ్చినట్లే. దీని నుంచి బయటపడడానికి కృత్రిమంగా బయట నుంచి డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకోవడం మస్ట్. అయితే మధుమేహాన్ని నియంత్రించే క్రమంలో వారంతా రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కరోజు మిస్ అయినా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే సమయంలో అనేక మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వారి ఇబ్బందులు తొలగించేందుకు అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలో ఒకటైన సిప్లా లిమిటెడ్ పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సిప్లా లిమిటెడ్ ఆఫ్రేజా పేరుతో ఇన్సులిన్ పౌడర్ విక్రయించడానికి గత ఏడాది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO నుంచి అనుమతి తీసుకోగా ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్న వారికి ఇది ఎంతో ఊరట ఇవ్వబోతోంది. ఇక పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్ను సింగిల్ డోస్ క్యాట్రిడ్జ్ రూపంలో సిప్లా అందిస్తుంది. ఇన్హేలర్ మాదిరిగా ఉన్న పరికరంలో క్యాట్రిడ్జ్ను అమర్చి నోటి ద్వారా పీల్చుకోవాలి. ఆ తర్వాత ఇన్హేలర్ నుంచి క్యాట్రిడ్జ్కు తొలగించాలి. మధ్యాహ్న భోజనం తర్వాత ఇన్సులిన్ పౌడర్ పీల్చుకుంటే మెరుగైన ఫలితాలుంటాయని కంపెనీ తెలిపింది. అయితే ప్రతి రోగికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని సిప్లా లిమిటెడ్ గ్లోబల్ చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్ అచిన్ గుప్తా తెలిపారు. ఈ ఆవిష్కరణ ఇన్సులిన్ డెలివరీని సులభతరం చేయడమే కాకుండా రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లతో ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను తొలగిస్తుందని ఆయన అన్నారు. అయితే మన దేశంలో 10 కోట్ల మందికి పైగా ఈ డయాబెటిక్ పేషెంట్లున్నారు. డయాబెటీస్ వ్యాధి మూలాన భారత్పై తీవ్ర భారం పడుతుంది. దేశంలో ఎక్కువ మంది ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్న వారే ఉన్నారు. ఇందులో చాలా మందికి నిర్ధారణ కాలేదన్నారు. సైలెంట్ కిల్లర్గా ఆరోగ్యాన్ని కబళించే వ్యాధి నియంత్రణలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రధానంగా డయాబెటిక్ రోగుల జీవన శైలి, దృఢమైన మనోబలం, జీవన ప్రమాణాలను కూడా దెబ్బతీస్తోంది ఈ మాయదారి రోగం. రక్తంలో చక్కెర స్థాయి నిర్వహణ, జీవన శైలి అనుకూలతలు, మానసిక సామాజిక ప్రోత్సాహంతోనే మధుమేహాన్ని జయించవచ్చు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి రుగ్మతలు కూడా రోగి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక జీవన శైలి మార్పులతో డయాబెటీస్ నియంత్రించవచ్చు. వ్యాధి నివారణ నియంత్రించకపోతే గుండె, కళ్ళు, మూత్రపిండాలు, నరాల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ప్రాసెస్డ్ షుగర్, సమతుల ఆహారం, సాధారణ శారీరక శ్రమతో వ్యాధి నియంత్రణలో సహాయపడుతుందన్నారు. బరువు నియంత్రించగలిగే మందులను ఎంచుకోవాలి. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ నియంత్రణతో పాటు రెగ్యులర్ హెల్త్ చెకప్లు, SGLT2 ఇన్హిబిటర్స్, GLP-1 వంటి ఔషధాలను వాడాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇన్సులిన్ పౌడర్ రావడం చాలా వరకు డయాబెటీస్ రోగులకు ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.